హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ సమయస్ఫూర్తి. పూర్వం ఆనందవర్మ అనే రాజు ఉదయగిరిని పాలిస్తూ ఉండేవాడు. ఓసారి ఆయన ఆస్థానంలో ఓ ఉన్నత స్థానం కోసం ఉద్యోగుల ఎంపిక జరుగుతోంది. ఈ బాధ్యతను మంత్రి తన భుజాన వేసుకున్నాడు. ఎన్నో వడపోతల తరువాత చివరికి పరమానందుడు అనే వ్యక్తిని ఎంపిక చేశాడు. ఇదే విషయాన్ని సభలో రాజుకు చెప్పాడు. పరమానందుడికి నిజంగా ఆ ఉన్నత ఉద్యోగం చేసే అర్హత ఉందా అనే అనుమానం వచ్చింది ఆనందవర్మకు. అతడి తెలివితేటల్ని పరీక్షించాలి అనుకున్నాడు. ఓ భటుణ్ణి పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు. భటుడు రాజుకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరమానంద, నువ్వు రాజాజ్ఞను శిరసావహిస్తావా అని అడిగాడు. తప్పకుండా ప్రభు, మీరేం చెప్పినా సంతోషంగా చేస్తాను అన్నాడు. ఇంతలోనే భటుడు చేతిలో పళ్ళెము, దానిమీద వస్త్రంతో వచ్చాడు. అయితే ఈ భటుడు పట్టుకొచ్చిన పళ్ళెంలో ఉన్నదాన్ని తినాలి అన్నాడు. ఓ, తప్పకుండా ప్రభు అన్నాడు పరమానందుడు. పరమానంద, అందులో ఏముందో చూడకుండానే ఒప్పుకుంటున్నావు. తరువాత ఇబ్బంది పడతావేమో, ఎందుకైనా మంచిది, ఓసారి ఆలోచించు అన్నాడు ఆనందవర్మ ముసిముసిగా నవ్వుతూ. పర్వాలేదు ప్రభు అని బదులిచ్చాడు పరమానందుణ్ణి. భటుణ్ణి పళ్ళెం మీద ఉన్న వస్త్రాన్ని తొలగించమన్నాడు ఆనందవర్మ. రాజు చెప్పినట్లే చేశాడు భటుడు. అంతే, సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ పళ్ళెంలో పెద్ద కారం ముద్ద ఉంది. పరమానందుడు నడుచుకుంటూ ఆ భటుడి దగ్గరికి వెళ్ళి ఆ కారం ముద్దను చేతిలోకి తీసుకున్నాడు. ఏం జరగబోతుందా అని సభలోని వారంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయ్యా, మమ్మల్ని పాలించే ప్రభువులు మీరు తినకుండా నేనెలా తినేది? మీరు ఓ కారం ముద్ద తెప్పించుకొని తినండి, మీరు తిన్నాకే నేను తింటాను అన్నాడు పరమానందుడు. శబాష్, నీ లౌక్యాన్ని సమయస్ఫూర్తిని మెచ్చాను. నిన్ను ఈ క్షణం నుంచే ఆ పదవిలో నియమిస్తున్నాను అన్నాడు రాజు. సభంతా చప్పట్లతో మారుమోగింది. కొద్ది కాలంలోనే పరమానందుడు తన తెలివితేటలతో ఆనందవర్మకు తలలో నాలుకలా మారాడు. తరువాత మంత్రి పదవిని దక్కించుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.